తమిళనాడు పాలిటిక్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై ఇవాళ క్లారిటీ రానుంది. టీవీకే చీఫ్ విజయ్ కు ఎవరెవరు మద్దతిస్తారు అనే దానిపై స్పష్టత రానుంది. ఇవాళ తమిళనాడులోని సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు తమ నిర్ణయాన్ని చెప్పనున్నాయి. విజయ్ కు మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానిపై క్లారిటీ రానుంది. తమ పార్టీ కార్యాలయాల్లో హై లెవెల్ మీటింగ్ నిర్వహించనున్నాయి ఈ మూడు పార్టీలు. వీసీకే అధ్యక్షుడు తిరుమల పాటు కమ్యూనిస్టు పార్టీలతో నిన్ననే ఫోన్లో మాట్లాడిన టీవీకే చీఫ్ విజయ్ కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు. టీవీకే చీఫ్ విజయ్ 2 చోట్ల పోటీ చేసి గెలిచారు. 108 చోట్ల టీవీకే విజయం సాధించింది. విజయ్ 2 చోట్ల గెలిచిన టెక్నికల్ గా టీవీకేకు 107 స్థానాలు ఉన్నట్లే. 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతిస్తున్నారు. దీంతో ప్రభుత్వం టీవీఏకు మొత్తం 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో 233 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎమ్మెల్యే సపోర్ట్ అవసరం. టీవీకే ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే మరో 5 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తలా 2 సీట్లు గెలిచిన సిపిఐ, సిపిఎంతో పాటు 1 స్థానంలో గెలిచిన వీసీకే పార్టీలు టీవీకేకు మద్దతిస్తే ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో ఇప్పటివరకు క్లారిటీ రావడం లేదు. అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలకు టెక్నికల్ గా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే సందర్భంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ నెల 6న లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ను కలిశారు విజయ్. ఇక నిన్న కూడా మరోసారి గవర్నర్ తో భేటీ అయ్యారు. టీవీకే తరపున గెలిచిన ఎమ్మెల్యేలు మద్దతిస్తామన్న ఇతర సభ్యుల వివరాలను గవర్నర్ కు అందించారు. ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, ఆ తర్వాత అసెంబ్లీలో బల నిరూపణకు వెళ్తామని గవర్నర్ కు వివరించారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సభ్యులతో జాబితా సిద్ధం చేసుకోవాలని, తర్వాతే అనుమతిస్తామని విజయ్ కు గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. తాను టీవీకేను మినహా మరే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవనని గవర్నర్ హామీ ఇచ్చినట్లుగా టీవీకే వర్గాలు చెబుతున్నాయి. అయితే లోక్ భవన్ దీనిపై కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సంఖ్యను టీవీకే అధినేత విజయ్ చూపలేకపోయారని అందులో ఉంది.